హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన సుదర్పణం యూట్యూబ్ ఛానల్. గాలిలో స్వేచ్ఛగా ఎగురుతున్న, రెపరెపలాడుతున్న మన మువ్వలైన జెండాను చూసినప్పుడు మీలో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఎలాంటి భావన కలుగుతుంది? మీకు ఎలా అనిపిస్తుంది? అది కేవలం 3 రంగులు అద్దిన ఒక గుడ్డముక్క కాదు మిత్రులారా. 90 ఏళ్ల బ్రిటిష్ రాక్షస పాలనలో రాలిన లక్షలాది మంది స్వాతంత్ర సమర యోధుల నెత్తుటి చుక్కల సాక్ష్యం ఆ పతాకం. మన ఆత్మగౌరవానికి, మన సార్వభౌమాధికారానికి సజీవ ప్రతీక ఈ జెండా. ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నా. ఇది మీరు చిన్నప్పటి నుండి స్కూల్ పుస్తకాల్లో చదివిన పై విషయాల గురించి కాదు. అసలు జెండా పుట్టడానికి ఎన్ని దశాబ్దాలు పట్టింది? ఆ రంగుల వెనక దాగి ఉన్న లోతైన అర్థం ఏంటి? మనకు తెలియని ఎందరో మహిళల త్యాగాలు అందులో ఎలా ఇమిడి ఉన్నాయి? ఇలా ప్రతి ఒక్క పాయింట్ ని కేవలం ఊహాజనితంగా కాకుండా చారిత్రక ఆధారాలతో ఫ్యాక్ట్ చెక్ చేసి మరీ ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు మన జెండాను చూసే దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఆ విధంగా ఉంటుంది వీడియో. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి జెండాకు సంబంధించిన ప్రతి విషయం ఇందులో మీకు చెప్పబోతున్నాను. ఈ అద్భుతమైన చరిత్రలకు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మిత్రులారా. ఇలాంటి పరిశోధాత్మకమైన, విశ్లేషాత్మకమైన వీడియోలు మీకు కావాలనుకుంటే, మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. కాబట్టి దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన చరిత్ర ప్రతి భారతీయుడికి చేరాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోని మీ అన్ని గ్రూప్స్ లో షేర్ చేయండి, స్టేటస్ గా పెట్టుకోండి. అలాగే కింద ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మాకు సపోర్ట్ని అందించవచ్చు. ఎందుకంటే మీ ప్రోత్సాహమే మా బలగం. ఇక కథలోకి వచ్చేద్దాం. ఈ కథ 1857లో మొదలవుతుంది. సిపాయిల తిరుగుబాటు మన మొదటి స్వాతంత్ర సంగ్రామం. ఇది మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్నటువంటి విషయం. ఈ పోరాటాన్ని కర్కశంగా అణిచివేసిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేరుగా తమ రాణి చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు భారతదేశాన్ని ఒకే గొడుగు కింద పాలిస్తున్నామని ప్రపంచానికి చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక జెండా కావాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు తెచ్చిన జెండానే బ్రిటిష్ రెడ్ ఇన్సైడ్, అంటే ఎర్రటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక మూల వాళ్ళ యూనియన్ జాక్ ఉంటుంది, వాళ్ళ గుర్తు ఉంటుంది. మధ్యలో రాణి కిరీటం ఉంటుంది. అంటే ఆ రాణి కిరీటంలోనే ఒక నక్షత్రం. ఆ జెండా మన బానిసత్వానికి గుర్తు. సొంత గడ్డ మీద మన భారతీయులు ఆ బానిస జెండాకు సెల్యూట్ చేయాల్సిన దుస్థితి ఆ రోజుల్లో ఉండేది. అయితే 1904 వచ్చేసరికి లార్డ్ కర్జన్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ కుట్రలు మరింత పెరిగాయి. మతాల ఆధారంగా మనల్ని విడగొట్టడానికి ఒక కొత్త జెండాను వాళ్ళు ప్రతిపాదించారు. ముందుగా నీలం రంగు హిందువులకు, బౌద్ధులకు పెట్టారు. ఆకుపచ్చ రంగు ముస్లింలకి, లేత నీలం క్రైస్తవులకి అని రంగులు పులిమారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఏంటంటే భారతీయులు ఎప్పటికీ ఒక తాటిపైకి రాకూడదు. ఒక తాటిపైకి వస్తే వాళ్ళ పప్పులు ఉడకవు కదా. కానీ మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది కదా. మన దేశానికి ఒక జెండా ఉండాలని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక విదేశీ వనిత, ఒక విదేశీ స్త్రీ. చరిత్రలో ఇది ఒక అద్భుతం. ఆమె ఎవరంటే స్వామి వివేకానంద శిష్యురాలు, ఐర్లాండ్కు చెందిన మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. మన దేశం ఆమెను సిస్టర్ నివేదిత అని ఎంతో భక్తితో పిలుచుకుంటుంది. 1904 అదేవిధంగా 1906 మధ్య కాలంలో ఆమె ఒక జెండాను డిజైన్ చేశారు మిత్రులారా. అది ఎలా ఉండేదంటే ఎరుపు రంగు బ్యాక్గ్రౌండ్, దాని చుట్టూ 108 దీపాలు, జెండా మధ్యలో పసుపు రంగులో ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధం మరియు స్వచ్ఛతకు గుర్తుగా ఒక తెల్లటి తామర పువ్వు ఉండేది. ఎందుకంటే వజ్రాయుధం దదీచి మహర్షి ఎముకలతో తయారైందని మనకు తెలుసు. ఆ చరిత్ర మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఆ చరిత్ర కూడా చెప్తా మీకు. అది అత్యున్నత త్యాగానికి, బలానికి ప్రతీక అని ఆమె నమ్మారు. ఆ జెండా మీద బెంగాల్లో వందే మాత్రం అని రాసి ఉండేది. ఆ తర్వాత జెండా 1906లో బ్రిటిష్ వాడు బెంగాల్ విభజించడం జరిగింది. 5లో విభజించాడు, 6లో వచ్చింది.
ఆ మంటల్లోంచి, ఆ కోపం నుంచి పుట్టించిన కలకత్తా పతాకం లేదా వందే మాతరం పతాకం 1906 ఆగస్టు 7న కలకత్తాలోని ఫార్సీ బగన్ స్క్వేర్ వద్ద దేశంలోనే తొలిసారిగా ఒక త్రివర్ణ పతాకం ఎగిరింది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో ఉన్న ఆ జెండాలో అప్పటి 8 బ్రిటిష్ ప్రావిన్స్లకు గుర్తుగా పైభాగంలో 8 సగం విచ్చుకున్న తామర పూలు, మధ్యలో దేవనగరి లిపిలో వందే మాతరం అని, కిందనేమో సూర్యుడు, అదేవిధంగా అర్ధచంద్రాకారం ఉండేది. ఇది ఇప్పటికీ మన సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. ఇక్కడ కూడా నేను విజువల్ పెడతాను. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత 1907లో మేడం కామా, బివాజీ కామా అనే ఒక మహా విప్లవ వనిత, ఈమె జర్మనీకి చెందింది, స్టాండ్ గార్డ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఒక జాతీయ జెండాను ఎగరవేశారు. విదేశీ గడ్డ మీద స్వేచ్ఛ భారత పతాకం ఎగరడం అదే తొలిసారి. ఇదిగో స్వేచ్ఛ భారత పతాకం జన్మించింది. యువ భారతీయుల రక్తంలో ఇది పవిత్రమైంది. ప్రపంచంలోని స్వేచ్ఛ ప్రియులందరూ లేచి నిలబడి ఈ జెండాకు సెల్యూట్ చేయండి అని ఆమె గర్జించారు. ఆ జెండాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత 1917లో అనీ బిసెంట్ బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. అది మనకందరికి తెలిసిందే. అప్పుడు ఇంకో జెండా ఉద్భవించింది. అదే 5 ఎరుపు, 4 ఆకుపచ్చ రంగుల అడ్డగీతలతో సప్తర్షి మండలానికి గుర్తుగా 7 నక్షత్రాలతో మరో జెండా వచ్చింది. కానీ అందులో తప్పేంటంటే బ్రిటిష్ వారి యూనియన్ జాక్ గుర్తు కూడా అందులో ఉంది. దానివల్ల అది మన విప్లవకారులకు, సామాన్య ప్రజలకు అది నచ్చలే ఆ జెండా. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆ జెండాను కోయంబత్తూరులో ఒక బ్రిటిష్ మెజిస్ట్రేటు నిషేధించారు. ఒక జాతీయ జెండాపై మొట్టమొదటి ప్రభుత్వ నిషేధం నమోదైంది అక్కడే. అప్పుడే భారతీయులకు అర్థమైంది జెండా అంటే బ్రిటిష్ వాడికి ఎంత భయమో. జెండా బ్రిటిష్ వాడిని భయపెట్టిన చరిత్ర ఇది. ఇక ఇప్పుడు ఇంకో ఇంకో కోణాన్ని చూద్దాం. అదే జెండా ఎట్లా ఏర్పడ్డది. ప్రస్తుత జెండా, మన జెండా రూపురేఖలను మార్చేసిన అది ఎవరో కాదు, మన తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన ఆయన. ఈయన 19 ఏళ్ల వయసులో బ్రిటిష్ ఆర్మీలో చేరిండు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధానికి వెళ్ళాడు ఆయన. అక్కడ మన సైనికులు మన దేశం కోసం కాకుండా బ్రిటిష్ జెండాకు సెల్యూట్ చేయడం ఈయనకు చాలా బాధ అనిపించింది. అంతే అనిపిస్తుంది కదా. చాలా రగిలిపోయాడు, మనసు కోసినట్టు అనిపించింది. మనకు సొంత జెండా ఎందుకు ఉండకూడదు అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ప్రపంచంలోని 30 దేశాల జెండాల మీద సుదీర్ఘంగా రీసెర్చ్ చేసిన వెంకయ్య గారు 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. అందులో ఏకంగా 30 రకాల డిజైన్లను పొందుపరిచారు ఆయన. ఒక్కటి కాదు, వెంకయ్య గారు ఒకటే జెండా రాసి తీర్చిదిద్దారు అనుకుంటారు, తప్పది. 30 చేశాడు. ఆ తర్వాత 1921లో విజయవాడలో, అంటే అప్పటి బెజవాడలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో గాంధీజీని కలిసి ఆయన తన డిజైన్లను చూపించాడు. అప్పుడు పింగళి వెంకయ్య రూపొందించిన ఎరుపు అంటే హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు రంగుల జెండాను చూసి అందులో మిగతా మతాల వారందరికీ కూడా ప్రాతినిధ్యం వహించేలా తెలుపు రంగును జత చేయమని ఈ గాంధీ సూచించాడు. సో తెలుపు రంగు మన జాతీయ జెండాలో ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ గాంధీ అన్నమాట. అదే సమయంలో లాలా హస్రాజ్ సోంది అనే నాయకుడు సూచనలతో భారతీయుల స్వయం సమృద్ధికి ప్రతీకగా జెండా మధ్యలో చెరక అంటే రత్నం, ఈ బట్టలు నేసే రత్నాన్ని చేర్చడం జరిగింది. అదే చరిత్ర సృష్టించిన స్వరాజ్ పతాకం. కానీ రాను రాను జెండా రంగులకు మతాలను ఆపాదించడం సరైనది కాదని దేశవ్యాప్తంగా మేధావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మతాలతో సంబంధం లేకుండా రంగులకు లౌకిక అర్థాలను ఇచ్చారన్నమాట. అదే జెండాకి ఎరుపు స్థానంలో కాషాయం వచ్చింది. అక్కడ కాషాయం అంటే ధైర్యం, త్యాగానికి గుర్తు. తెలుపు అంటే శాంతి, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ అంటే విశ్వాసం, శౌర్యానికి గుర్తు అని
అధికారికంగా వీరు ప్రకటించారు. స్వాతంత్రం రావడానికి కేవలం 23 రోజుల ముందు వరకు, అంటే జూలై 1947 వరకు ఈ చరకా జెండానే మనకు ఒక దిక్సూచి. అసలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ జెండానే వాడారు మొత్తం. అయితే 1947 దేశానికి స్వాతంత్రం రాబోతుంది. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒక మీటింగ్ పెట్టుకుంది. మన కొత్త దేశానికి జెండా ఎలా ఉండాలి, దీనికోసం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా సరోజినీ నాయుడు లాంటి ఎంతో మంది మేధావులతో కలిపి ఒక కమిటీ వేశారు. అప్పటి వరకు ఉన్న జెండాలో మధ్యలో చెరక ఉంది. కానీ చెరక అనేది ఒక రాజకీయ పార్టీకి, అంటే కాంగ్రెస్ కు సంబంధించిన గుర్తు. ఒక కొత్త ప్రజాస్వామ్య దేశానికి, అది కూడా భవిష్యత్ తరాలకు ఒక ప్రాతినిధ్యం వహించే దేశానికి ఏ ఒక్క పార్టీ గుర్తు ఉండకూడదు అని నాయకులందరూ భావించి, మరి ఆ తెలుపు రంగు మధ్యలో ఏం పెట్టాలి అని అందరూ ఆలోచిస్తున్న వేళ ఈ అతిపెద్ద బాధ్యతను జవహర్ లాల్ నెహ్రూ, అదేవిధంగా నాటి సివిల్ సర్వెంట్ అయినటువంటి బద్రుద్దీన్ త్యాబ్జీ మరియు ఆయన భార్య అయినటువంటి సురయ్య త్యాబ్జీకి అప్పచెప్పారు. ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేసిన ఆ దంపతులు మతాలకు, రాజకీయాలకు అతీతమైన పక్షపాతం లేని ఒక గుర్తును అన్వేషించారు. ఆ అన్వేషణలో దొరికిందే అశోక చక్ర, అంటే అశోక చక్రవర్తి స్థాపించిన సారనాథ్ స్తూపంలోని 24 ఆకుల ధర్మ చక్రం. దానిని వాళ్ళు ప్రతిపాదించారు. రాజ్యాంగ సభ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించింది. నెహ్రూ కారు మీద ఎగరవేసిన మొట్టమొదటి అధికారిక త్రివర్ణ పతాకాన్ని స్వయంగా సురయ్య త్యాబ్జీ కుట్టారని కూడా చరిత్రకారులు గ్రంథాల్లో ఖచ్చితంగా చెప్పబడుతుంది. అయితే పింగళి వెంకయ్య వేసిన రంగుల పునాదికి అశోక చక్రంతో పరిపూర్ణమైన ప్రాణం పోసింది మాత్రం సురయ్య త్యాబ్జీని. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక వర్చువల్ పాయింట్ ఉంది. చెరక పోయి చక్రం రావడం అనేది కేవలం డిజైన్ మార్పు కాదు, అదొక వర్చువల్ ఫిలాసఫీ. ఎందుకంటే చెరక అనేది వికేంద్రీకృతమైన పల్లెటూరి స్వయం సమృద్ధికి గుర్తు. కానీ అశోక చక్రం అనేది ఆధునిక, పాశ్చామిక, చట్టపరమైన నవభారత నిర్మాణానికి ఒక గుర్తు. అందుకనే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారతదేశం మేల్కొంది. రాజ్యాంగ పరిషత్ సెంట్రల్ హాల్లో నెహ్రూ తన చారిత్రక ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ ఇస్తున్నాడు. అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దేశంలోని మహిళలందరి తరపున ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు హన్సా మెహతా, ఈమె జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్కు సమర్పించింది. మేము, అంటే మెహతా గారు అంటున్నారు అన్నమాట, మేము కాషాయం ధరించాము, ఈ దేశ స్వేచ్ఛ కోసం ఎన్నో కష్టాలు పడ్డాము, బలిదానాలు చేశాము, ఈ జెండా నీడలో దేశానికి శాంతి, పురోగతి లభిస్తుందని ఆశిస్తున్నాము అని ఆమె చేసిన ప్రసంగం ఆ అర్ధరాత్రి పార్లమెంట్లో మారుమోగిపోయింది. జెండా చరిత్ర అనగానే కేవలం పురుషుల పేర్లే గుర్తొచ్చే ఈ సమాజంలో సిస్టర్ నివేదిత, బికాజీ కామా, సురయ్య త్యాబ్జీ, హన్సా మెహతా లాంటి ఎందరో మహిళలు అదృష్ట నాయకత్వానికి ఇది సజీవ సాక్ష్యం మిత్రులారా. చాలా మంది తెలియని ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు మీకు ఒక కళ్ళు చెదిరే నిజం చెప్పనా? మీరు చాలా మంది ఆగస్టు 15గా నెహ్రూ ఎర్రకోట మీద జెండా ఎగరవేశారు అనుకుంటారు కదా. అంటే నాకు తెలిసిన విషయం ఇది కన్ఫామ్ లేదో ఓసారి మీరు కూడా చెక్ చేయండి. ఆగస్టు 15న అధికారిక మార్పిడి రాజ్యాంగ సభలో మాత్రమే జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట మీద జాతీయ పతాకాన్ని తొలిసారిగా ఎగరవేసిందట ఆగస్టు 16, 1947 ఉదయం 8:30 గంటలకట. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ ఎర్రకోట మీద జెండా ఎగరవేయాలని కలగన్నాడో ఆ చెలో ఢిల్లీ కళ నెరవేరిన క్షణం అది. ఆ కోట మీదే బ్రిటిష్ వాళ్ళు మన INA సైనికులైన సెహగల్, అదేవిధంగా దిల్లాన్, షనవాజ్ ల మీద దేశద్రోహ కేసులు పెట్టి విచారించారు అక్కడే.
సరిగ్గా అదే కోట మీద మన త్రివర్ణ పతాకం ఎగరడం అనేది చరిత్ర తీర్చిన తీర్పు లేదా చరిత్ర ఇచ్చిన తీర్పు. అది మన జెండా యొక్క గొప్పతనం. ఈ జెండాలోని రంగులకు మన తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అంటే 2వ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యంత పవిత్రమైన ఒక అర్థాన్ని ఇచ్చారు మిత్రులారా. ఏంటంటే అది కాషాయం అంటే వైరాగ్యమని, అది నాయకుల భౌతిక లాభాలకు అతీతంగా నిస్వార్థంగా పనిచేయాలని సూచిస్తుందని, అదేవిధంగా తెలుపు అంటే సత్యమని, మనల్ని నడిపించే స్వచ్ఛమైన వెలుగని, అలాగే ఆకుపచ్చ అంటే మట్టితో ప్రకృతితో మనకున్న అనుబంధమని, అలాగే ఇక అశోక చక్రం ధర్మం అనేది పాలకులకు నియంత్రణకు సూత్రంగా ఉండాలని, చక్రం అంటే చలనమని, నిరంతరం కదులుతూ ఉండాలని, ఎందుకంటే స్తబ్దత ఉంటే మరణంతో సమానమని ఆయన వివరించడం జరిగింది. ఇంత చరిత్ర ఉంది మన జెండాకు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ జాతీయ జెండాను దశాబ్దాల పాటు సామాన్యులు తమ ఇళ్ల మీద ఎగరవేసే హక్కు ఉండేది కాదని మీకు తెలుసా? ఇది కేవలం ప్రభుత్వానికే పరిమితం చేశారు. కానీ నవీన్ జిందల్ లాంటి వారు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి 2004లో సుప్రీంకోర్టు ద్వారా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని తీర్పు తెచ్చుకున్నారు. జెండా నియమావళి ప్రకారం కూడా మన జెండా పొడవు వెడల్పు కూడా ఒక నిర్ణయించబడింది. ఎలాగా? 3:2 నిష్పత్తిలోనే ఉండాలి జెండా. దాన్ని పవిత్రమైన ఖాదీ చేనేత వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. ఆ జెండాలోని ప్రతి దారం మన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలకు సాక్ష్యం అని మర్చిపోకూడదు. ఈసారి మీరు ఈ జెండాను చూసినప్పుడు కేవలం అందులో ఉన్న రంగులు మాత్రమే చూడక, అందులో ఉరి కొయ్యల మీద నవ్వుతూ ప్రాణాలు వదిలిన భగత్ సింగ్ ధైర్యాన్ని చూడండి. మంచు కొండల్లో దేశాన్ని కాపాడే సైనికుడి నిస్వార్థ త్యాగాన్ని చూడండి. ఈ మట్టిని నమ్ముకున్న రైతన్న ఆశను చూడండి. ధర్మాన్ని రక్షించే వారినే ధర్మం రక్షిస్తుందని శాశ్వత సత్యానికి మన అశోక చక్రం నిలువెత్తు సాక్ష్యంగా చూడండి. ఈ జెండా మన గర్వం, ఈ జెండా మన ప్రాణం, ఈ జెండానే మన దేశం, అదే భారతదేశం. ఇది మిత్రులారా జెండా చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మాతో పంచుకోండి మీ అభిప్రాయాలను. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని మరింత ప్రోత్సహించాలని మీకు అనిపిస్తే, బలవంతం లేదు కానీ మీకు అనిపిస్తే, జాయిన్ బటన్ ద్వారా మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి చారిత్రకమైనటువంటి విషయాలు, ఇలాంటి జాతీయ సమైక్యతకు సంబంధించిన విషయాలు విశ్లేషించి పరిశోధించి అవగాహన చేసుకొని మా వంతుగా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఈ సుదర్పణం యూట్యూబ్ ఛానల్ ద్వారా. అందుకనే మీ సపోర్ట్ మాకెంతో అవసరం అవసరం అవసరం. అదేవిధంగా ఇంతకుముందు మనం ఆల్రెడీ జనగణ మీద గేయం మీద, అదేవిధంగా వందే మాతరం గీతం మీద, అదేవిధంగా రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఆ వీడియోలు అయిపోయాయి. ఇది జాతీయ జెండా వీడియో. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. ఎలాగైతే మన త్రివర్ణ పతాకం అన్ని మతాలను అన్ని కులాలను కలుపుతూ దేశ సమైక్యతను ఎలాగైతే చాటి చెబుతుందో, ఎలాగైతే దేశ సమైక్యతను ఏకం చేసి, అంటే దేశంలోని పౌరులందరినీ ఏకం చేసే విధంగా జెండా ఏ విధంగా అయితే పనిచేస్తుందో, ఈరోజు కూడా ఈ సుదర్పణం యూట్యూబ్ ఛానల్ దేశ సమైక్యతని, దేశ ఔన్నత్యాన్ని, దేశ ప్రజల పరిస్థితులను, మన దేశ గొప్పతనాన్ని, ప్రతి విషయాన్ని సిరీస్ల వైజ్గా మేము ముందుకు తీసుకురాం. ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లాగా. కాబట్టి మీ సపోర్ట్ నాకు అవసరం. ఎందుకంటే నేను ఏదో ఒక టీచర్గా పనిచేస్తూ ఏదో ఒక నా యొక్క ఉద్దేశాలను కాకుండా దేశంలోని యువతను, దేశంలో ఉన్న పౌరులను జాతీయత వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్‌ని లైక్ ద్వారా, షేర్ ద్వారా, కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది ఈ వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, జై భారత రాజ్యాంగం, జై భీమ్.